నమస్తే ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో ఫ్యాట్ బర్నింగ్ ఎక్సర్సైజ్ గురించి చెప్తున్నాను. దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే, ఫస్ట్ మన బోత్ ఆర్మ్స్ని సైడ్ వర్డ్కి రీచ్ చేస్తూ అలా లెగ్ లిఫ్ట్ చేస్తూ, అంటే ఈచ్ లెగ్ కంటిన్యూగా 20-20 = 40, అంటే 20 + 20 = 40. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి అంటే 40 రిపిటేషన్స్ చేస్తున్నట్టు ఆల్రెడీ. సో అలా చేసుకోవడం వల్ల మన యొక్క ఆర్మ్స్లోని, షోల్డర్లోని, లెగ్లోని, అలాగే బటక్లోని ఫ్యాట్ అనేది నెమ్మదిగా రెడ్యూస్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా కంటిన్యూగా చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బోత్ ఆర్మ్స్ని పైకి లిఫ్ట్ చేస్తూ అలా ఫోల్డ్ చేసుకొని ఫార్వర్డ్ టు మళ్ళీ స్టమక్ మీద పెట్టి మళ్ళీ అప్వర్డ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మన బెల్లీ పార్ట్లోని ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడమే కాకుండా, అలాగే మన షోల్డర్స్, బ్యాక్, లైక్ ఆర్మ్ స్ట్రింగ్ మజిల్స్లోని ఫ్యాట్ అనేది కూడా నెమ్మదిగా రెడ్యూస్ అవుతుంది. ఇలా ఫార్వర్డ్ బెండ్ అవుతున్నప్పుడు మీరు నీ బెండ్ చేయకుండా స్ట్రైట్గా చేయాలి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ చేయడం వల్ల యూజ్ ఉంటుంది అన్నట్టు. దీన్ని సేమ్ 40 రిపిటేషన్స్ చేస్తే సరిపోయింది. నెక్స్ట్ అంటే ఇప్పుడు కంటిన్యూగా మనము ఫస్ట్ చేసిన ఎక్సర్సైజ్ అలాగే సెకండ్ టైం చేసిన ఎక్సర్సైజ్ కంటిన్యూగా చేస్తూ ఉండడం వల్ల స్లోగా మన యొక్క బాడీలోని ఫ్యాట్ అనేది బర్న్ అవ్వడమే కాకుండా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే, ఫస్ట్ లెగ్ 20, అంటే రైట్ లెగ్ 20, లెఫ్ట్ లెగ్ 20 అండ్ ఫార్వర్డ్ బెండింగ్ 20, ఇలా 60 కౌంట్స్ చేయడం వల్ల చాలా యూజ్ అవుతుందండి. స్లోగా అలా కంటిన్యూషన్ వల్ల మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్